వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఇందులో ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం, బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో అసలు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మన ఫస్ట్ క్వశ్చన్ అన్న. సో జాగ్రత్తగా వినండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే చాలా సింపుల్గా రాయొచ్చు, స్కిల్ పేపర్ చాలా కష్టమేం కాదు, వెరీ ఈజీ. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే అసలు నీకున్న స్కిల్స్ ఏంటి, నీకు దాని మీద నాలెడ్జ్ ఏంటి, దాని మీద ఎక్స్పీరియన్స్ నీకు ఎంత ఉంది, సో ఆ ప్రాజెక్ట్ యొక్క పారామీటర్స్ ఏంటి, దాని యొక్క క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కలిపి చెప్పేదే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని. సో ఇది ఒక ఫైనల్ రిపోర్ట్ లాంటిది. అంటే ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్ పడుతుంది, ఇదంతా చెప్పే ఒక ఫైనల్ రిపోర్ట్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంకా ఎలా పిలుస్తారంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం పని చేయాలి అని చెప్పి త్రూ అవుట్ లైఫ్ సైకిల్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఇందులో మెయిన్ ఏంటంటే, సో ఏ టైంకి ఏది కంప్లీట్ చేయాలా, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత క్వాలిటీతో అవుతుంది, సో ఇదంతా ఇది మెయిన్ టాపిక్ ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. సో ఇందులో ఉన్న రకాలు ఏంటని అడిగారు రెండో క్వశ్చన్. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్, ఇఫ్ దర్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ క్వాంటిటీ విచ్ సెట్స్ ఏ ప్రాజెక్ట్ అపార్ట్ ఫ్రమ్ రొటీన్ కమర్షియల్ ఇండస్ట్రీ. ఏం లేదన్న, సో ఇందులో రకాలు అడిగాడు. సో ఇది జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ లాంటిది. ప్రాజెక్ట్ అనేది రిస్క్తో పోరాడుతున్నట్టుది అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ప్రాజెక్ట్ అనేది టిపికల్గా అక్కడ ఉన్న రిసోర్సెస్ని, అక్కడ ఉన్న ఎక్స్పెన్స్ని బట్టి డిపెండ్ అయ్యి దాన్ని తయారు చేస్తారని చెప్తూ వచ్చాడు. సో ఇదంతా ఒక చిన్న నార్మల్ మ్యాటర్ అంతే. సో ఇందులో రకాలు ఫస్ట్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ అంటే ఒక వెహికల్ తయారు చేయాలన్నా, ఒక షిప్ తయారు చేయాలన్నా, ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలన్నా, సో దాని యొక్క ఫైనల్ రిజల్ట్ చెప్పేదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్. రెండోది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, టన్నల్స్ కానీ, ఏవైనా పెట్రోకెమికల్ ప్రాజెక్ట్స్ కానీ చేస్తే దాన్ని కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్స్ వుడ్ బి ద డిజైన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎ న్యూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఒక సాఫ్ట్వేర్ వచ్చింది అనుకుందాం, కొత్తగా ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ఆ ప్యాకేజ్ మొత్తం, అది అసలు ఏం పని చేస్తుంది, అది ఏం బయటకు అవుట్పుట్ ఇస్తుంది, సో దాని యొక్క అవసరం ఎంతవరకు ఉంది, ఇవన్నీ చెప్పేదే మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే, సో ఒక కంపెనీని ఎక్కడైనా స్థాపించాలనుకున్నాం, సో ఆ ప్లేస్లో దానికి ఉన్న డిమాండ్ ఏంటి, అక్కడ అది ఎంతవరకు పనిచేస్తుంది, సో దాని యొక్క రిజల్ట్ మనకి ఎంతవరకు రావచ్చు, ఇదన్నీ ప్రెడిక్ట్ చేసి చెప్పేదే రీసెర్చ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ట్రెడిషనల్ ప్రాజెక్ట్స్ అంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషను, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, అంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రెడిషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బేస్ మీద పనిచేస్తాయి. నెక్స్ట్ ఏజిల్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కువ ఇవి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాడుతుంటారు. పీపుల్ దేన్ని ఫోకస్ చేస్తారు, లేదా పీపుల్ ఏ సాఫ్ట్వేర్కి ఎక్కువగా అడాక్ట్ అవుతారు, ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని చూసే ప్రాజెక్టే ఏజిల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ రిమోట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవి యాక్చువల్గా ఫ్రీలాన్స్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాజెక్ట్స్ని కొన్ని తీసుకుంటారో వాటిని రిమోట్ ప్రాజెక్ట్స్ అంటారు. నెక్స్ట్ ఏజెన్సీ ప్రాజెక్ట్స్. ఏజెన్సీ ప్రాజెక్ట్స్ ఆర్ అవుట్ సోర్స్ టు అన్ ఏజెన్సీ దట్ ఈస్ లైక్ టు హ్యావ్ ప్రాజెక్ట్స్ విత్ మల్టిపుల్ క్లయింట్స్. ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి నీకు ప్రాజెక్ట్ ఇస్తావు, దాన్ని ఏజెన్సీ ప్రాజెక్ట్స్ అంటారు. ఆ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళక్కడ మల్టిపుల్ క్లయింట్స్ని యూజ్ చేసి నీ ప్రాజెక్ట్ని సాల్వ్ చేస్తారు. ఓకేనా, దీన్ని ఏజెన్సీ ప్రాజెక్ట్ అంటారు. సో ఒకవేళ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఒక 5 ఫేజెస్ అడిగాడు అనుకో, అప్పుడు ఇలా రాయాలన్న. సో ఇందులో 5 రకాలుగా ఉంటాయి. ఓకేనా, ఇందులో వేరే వేరే పనులు ఉంటాయి, వేరే వేరే స్కిల్స్ ఉంటాయి. ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ఎంతో మంది కష్టపడాలి. సో ఇందులో ఉన్న 5 రకాలు. ఒకటి, ఫస్ట్ ఇనిషియేషన్, మొదలెట్టనేది అంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, స్టార్ట్ చేయడం. హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ వై ఏ ప్రాజెక్ట్ ఈజ్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆర్ నాట్, వాట్ ఈస్ నీడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో స్టార్ట్ చేసినప్పుడే సో హై లెవెల్ ఎక్స్పెక్టేషన్తో అసలు ఈ ప్రాజెక్ట్కి ఏంటి అవసరం, ఎంత టైంకి ఇది కంప్లీట్ అవుతుంది, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. నెక్స్ట్ దీని యొక్క అవుట్పుట్ ఏంటి, సో దీని యొక్క అవుట్పుట్ నెక్స్ట్ ఫేజ్ ఎలా వస్తుంది, లేదా దీనికి ఏటేటి అవసరం, లేదా ఎంత టైం దీనికి అవసరం, ఎన్ని సోర్సెస్ దీనికి అవసరం, సో ఇలాంటివన్నీ ఇనీషియల్ స్టేజ్లో మనకి తెలిసి ఉండాలి. రెండో స్టేజ్ ప్లానింగ్. సో ఇవన్నీ నీకు తెలుసు. సరే, ఇప్పుడు బిజినెస్లో దిగావు, ఇప్పుడు నువ్వు ఒక ప్లానింగ్ చేసి దిగకూడదు అంటే, సో అంటే అక్కడ నీకు ఎంత టైం ఫ్రేమ్, అక్కడ నీకు ఎంతవరకు రిస్క్ చేయొచ్చు, దాని యొక్క స్కోప్ అక్కడ ఎంత ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ప్లాన్ అంటే. సో అవుట్పుట్స్, నీకు అవుట్పుట్ ఏంటి, ఒక కమ్యూనికేషన్ ప్లాన్ లేకుండా దిగిపోయావనుకో, ఏ ప్రాజెక్ట్ ప్లాన్ లేకుండా, అక్కడ అసలు ఎంత పెట్టాలో నీకు తెలియదు, అక్కడ ఎంత నీకు సేల్ అవుతుందో తెలియదు, అక్కడ ఎంత స్కోప్ ఉందో తెలియదు. సో ఇవన్నీ నీకు నష్టాలు వచ్చేస్తాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. సరే, నీకు ప్లాన్ కూడా ఉంది, తర్వాత ఏంటి,
ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. సరే, ప్రాజెక్ట్ని నీకున్న కొంతమంది మెంబర్స్ని యూజ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి బయటికి పంపించావు. ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇచ్చి అప్రూవ్ చేసి పంపించేసావు. ఎడిషనల్గా ఇందులో ప్రాపర్ అలొకేషన్, మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రిసోర్సెస్ లైక్ మెటీరియల్స్ కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కానీ. ఫర్ సపోజ్ ఏదో ఒక ఐటెం నేను అమ్మాలనుకుంటున్నాను, అప్పుడు ఆ ఐటెంకి సంబంధించి కొన్ని కొన్ని ఏవైనా దానికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ఇచ్చి పంపించాను, దాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు. సో అంటే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది అవుట్పుట్ కింద బయటకు వెళ్తుంది. నెక్స్ట్ మానిటరింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే వాళ్ళందరూ బయటకు వెళ్ళారు కదా, వాటన్నిటిని పట్టుకొని ఈ మెటీరియల్స్ కానీ బడ్జెట్ కానీ పట్టుకొని ఎగ్జిక్యూషన్ చేశారు కదా, అప్పుడు వాళ్ళ యొక్క టైం ఏంటి, ఎంత కాస్ట్ పడుతుంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ మార్కెట్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. దాన్ని మానిటరింగ్ అంటారు. అంటే రోజు రోజుకి నీకు ఎంత సేల్ అవుతుంది, సో నీకు దీనివల్ల ఎంత లాభం వస్తుంది, దీని కింద ఎంతమంది పనిచేస్తున్నారు, దీనివల్ల మనకి ఎంత సేల్ పెరుగుతుంది, ఇలాంటిని మానిటరింగ్ అంటారు. ఒక ప్రాజెక్ట్ని మానిటర్ చేయడం ఆ ప్రాజెక్ట్కి సంబంధించి. అవుట్పుట్ ఫ్రమ్ దిస్ ఫేజ్ ఇంక్లూడ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. సో దీన్ని బట్టే నువ్వు నీ ప్రాజెక్ట్ ఎంత ప్రోగ్రెస్లో ఉంది అనేది చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్లోజర్. నేను మూసేయడమే, కంప్లీట్ చేసేయడమే. ప్రాజెక్ట్ని ఫైనలైజ్ చేస్తాం. అంటే ప్రాజెక్ట్ డెలివరీస్ అన్నీ బాగా అయ్యాయి, మొత్తం రిమైనింగ్ బిజినెస్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఆ బిజినెస్ లీడర్స్ అందరూ కలిసి అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఈ ఫేజ్ని ఇక్కడతో క్లోజ్ చేసేస్తారు ఆ ప్రాజెక్ట్ని. దాన్ని క్లోజర్ ఫేజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క రోల్ ఏంటి, ఏం చేస్తారు? ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వేరియస్ టాస్క్స్ కానీ అక్కడ జరిగే ఎలాంటి యాక్టివిటీస్కైనా ఇతనే రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్లానింగ్. సో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం కానీ దాన్ని ఒక బడ్జెట్ చెప్పడం కానీ ఎన్ని రోజుల్లో పని అవుతుంది చెప్పడం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ పని. అతను బ్లూ ప్రింట్ అనేది ప్రాజెక్ట్ ఎలాగ చేయాలి, ఒక ఇల్లే కట్టాలనుకుంటున్నాం, అతను బ్లూ ప్రింట్ ఇస్తాడు. సో దాని ప్రకారం నువ్వు స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ పని కూడా ప్రాజెక్ట్ మేనేజర్దే. ఇట్ విల్ ఇంక్లూడ్ ద ప్రాజెక్ట్ స్కోప్, ద సోర్స్ నెససరీ. సో నువ్వు ఒక ఇంజనీర్వి, అక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నావు, సో అక్కడ ఇల్లు కడితే ఎంతవరకు పనికి వస్తుంది, అక్కడికి అవసరమైన అంటే ఇంటికి అవసరమైన తేగొచ్చా, సో దానికి ఎంత మనీ అవుతుంది, సో దానికోసం ఎవరెవరితో మాట్లాడాలి, అక్కడ డాక్యుమెంటేషన్ ఎలా చేయించాలి, ఇవన్నీ ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉండాలి. ఇదంతా ఎవరు చూసుకుంటాడు? ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు చూసుకుంటాడు. ఓకేనా? సో వాళ్ళని ఫాలో అప్ అవుతూ మెయింటెనెన్స్ అనేది చెక్ చేసుకో. నెక్స్ట్ లీడింగ్. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆ టీం ఎవరైతే పనిచేయడానికి అందరూ వస్తారు కదా, ఫర్ సపోజ్ ఒక ఇంజనీరింగ్ ఒక బ్రిడ్జ్ అనుకుందాం, అక్కడ టీం అంతా ఉంటుంది కదా, ప్రాజెక్ట్ టీం అంతా, దాన్ని లీడ్ చేసే బాధ్యత మేనేజర్దే. సో వాళ్ళతో మంచిగా కమ్యూనికేషన్ ఉండాలా, లీడర్షిప్ స్కిల్స్తో వాళ్ళని ప్రతి ఒక్కరి మీద ఒక గంట కనిపెట్టుకుంటూ వాళ్ళ యొక్క వీక్నెస్లని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్లు అన్ని తెలుసుకోవాలా. ఆ తర్వాత ఒక టీం క్రియేట్ చేసి దానికి కొన్ని టాస్క్లు ఇవ్వాలా, ఈ రోజుకి ఈ పని అవ్వాలి, ఈ రోజుకి ఈ పని అవ్వాలి, వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వాలా, ఈ రోజుకి ఈ పని ఖచ్చితంగా అవ్వాలి అని డెడ్ లైన్ ఇవ్వాలా. ఇదంతా ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు చూసుకుంటాడు. సో మీ వాళ్ళని రెగ్యులర్గా కలుస్తూ ఉండాలా, ఏం పని చేస్తారో చూస్తూ ఉండాలా. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. సో సూపర్వైజ్ చేయాలా, అంటే పని చేసింది కరెక్ట్గా ఉందా లేదా, ప్రతి స్టెప్లో వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా, వాళ్ళతో క్లియర్ కమ్యూనికేషన్ అనేది మనకు ఉండాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. సో ఇచ్చిన టైంలో పని చేస్తున్నారా లేదా అనేది ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అతనే చూసుకోవాలి. సో వాళ్ళు టీం పని చేయకపోతే అది చూసుకోవాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు? రిస్క్ మేనేజ్మెంట్. అంటే అక్కడ నువ్వు ఒక విధంగా కట్టాలనుకుని ఇంకొకలా కడుతున్నావు, సో అక్కడ వచ్చే రిస్క్ దాన్ని మేనేజ్ చేసుకోవడం, సో అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం, ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా రిమైనింగ్ ఏవైనా రిస్క్ టర్మ్స్ ఉంటే అవన్నీ అతనే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్. సో ఎంత దీనికి ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, వీలైనంత వరకు ఎంత మనం దీని నుంచి సేవ్ చేయొచ్చు, దీనివల్ల ఎక్స్ట్రా మనీ మనకి ఏమైనా పడుతుందా, లేదా ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఏం చేయాలి, ఆ ఫండ్స్ని ఎప్పుడు వాళ్ళకి అవసరమో అప్పుడే అందించాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. అంటే అక్కడ ప్రాపర్గా ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా డాక్యుమెంట్ చేసి ఉంచాల్సిన బాధ్యత అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ చేయడం కోసం అక్కడున్న ప్రతి డేటాని కలెక్ట్ చేయాలి, అక్కడున్న రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేయాలి, ఇవన్నీ చేసి ఒక డాక్యుమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో ఒక ప్రాజెక్ట్ అనేది పని ఆగిపోతే లేదా పని అయిపోతే, అంటే ద వర్క్ డజంట్ ఎండ్ వన్స్ ఏ ప్రాజెక్ట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. సో పని అవ్వలేదు కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడు అక్కడున్న మెయింటెనెన్స్ చూసుకోవడం అయితే ఏమి, అదేవిధంగా అక్కడ ప్రాపర్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం అయితే ఏమి, చివరికి మనము అవుట్పుట్ ఇస్తాం కదా, ఆ ఇవ్వడం అయితే ఏమి, ఇదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజరే చూసుకోవాలా. డే టు డే మొత్తం యాక్టివిటీ అంతా ప్రాజెక్ట్ మేనేజరే చూసుకోవాలి. సో ఇంతే నాన్న, పెద్ద కష్టమేం కాదు, వెరీ సింపుల్.
యూనిట్ని అలా కూర్చొని ఒక్కటికి 2 సార్లు వింటే ఒక క్లారిటీ వస్తుంది. ఒక సింపుల్ ఒక బ్రిడ్జ్ని మీ దృష్టిలో పెట్టుకోండి, లేదా ఒక రోడ్డుని మీ దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రాజెక్ట్ అనుకోండి. అది ఎలా పనిచేస్తాం అనేది బుర్రలో ఉంచుకుంటే ఫస్ట్ యూనిట్ కథం. తర్వాత మనం 2 యూనిట్లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో మనం 2వ యూనిట్ నేర్చుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోనే. సో చాలా జాగ్రత్తగా వినండి. 2 యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒక ఐడియా జనరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది వేరు వేరు రకాలుగా, అంటే దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటని అడిగాడు. ఫస్ట్ది, సో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉండేటప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే అంటే ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ ఉండేటప్పుడు ఒక బ్రీఫ్ సమ్మరీ నీ దగ్గర ఉండాలి. అందులో ఫస్ట్ పాయింట్ జనరేషన్. అసలు ఆ ఐడియా నీకు ఎలా వచ్చింది, తర్వాత దాన్ని ఎలాబొరేట్ ఎలా చేసావు, ఫర్దర్గా దీన్ని ఎలా యూజ్ చేస్తావు, ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఆ తర్వాత కంపెనీకి ఏటైతే అవసరం అవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత స్టిల్ హ్యావ్ టు సీ ద కోర్ కాంపిటెన్సెస్. సో నీకున్న కాంపిటీటర్స్ ఎవరు, నీకున్న కన్జ్యూమర్స్ ఎవరు, ఇవి తెలుసుకోవాలా. ఆ తర్వాత ఇందులో కోర్ కాంపిటెన్స్ అంటే కంపెనీ స్ట్రెంత్కి ఏది ఉపయోగపడతాయి, ఈ ఐడియాని బట్టి ఒక కంపెనీ స్ట్రెంత్కి ఏది ఉపయోగపడతాయి. తర్వాత కన్జ్యూమర్ సెక్షన్లో చూసుకుంటే సో ఏ విధంగా కన్జ్యూమర్ మనం తీసుకుంటాడు, ఇలాంటివి తెలుసుకోవాలా. సో దానికి సంబంధించి సర్వీస్ని కండక్ట్ చేయాలి. సర్వీస్ని కండక్ట్ చేసి ఆ డేటా తీసుకుని ఆ డేటా అనేది నీకు కన్జ్యూమర్ యొక్క మైండ్ సెట్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాన్ని బట్టి నువ్వు కన్జ్యూమర్ యొక్క మైండ్ సెట్ని అండర్స్టాండ్ చేయగలవు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ సెలెక్షన్. అంటే నీ ఐడియా వచ్చాక నువ్వు ఒక టీంని సెలెక్ట్ చేయాలా. ఆ టీం నీకు సపోర్టివ్గా ఉండేటట్లు చూసుకోవాలా. ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్, ఒక ప్రాపర్ క్రైటీరియా ఉండాలి ఆ టీంకి. సో నీ ఐడియా ఆ టీంతో మ్యాచ్ అవ్వాలి. సో అంటే ఆ టీం ఎంత స్పెసిఫై అయినా అవని, ఆ టీము ఎంత అడ్వాన్స్డ్ అయినా అవని, కానీ అది నీతో ఫిట్ అవ్వకపోతే వేస్ట్. సో అంటే నీ ఐడియాలజీకి అవతల ఉన్న టీంకి సెట్ అవ్వాలా, అలా చూసుకోవాలా. అదేవిధంగా నీ ఐడియాకి వాళ్ళు ప్రయారిటైజ్ ఇవ్వాలా. దీని తర్వాత టీం అనేది బెస్ట్ ఐడియాస్ని సెలెక్ట్ చేసుకొని దాని నుంచి ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వెళ్ళాలి. ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుంది, టు సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ ఐడియాస్. ఈ ఐడియాస్ నువ్వు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాక యువర్ ఆర్గనైజేషన్ వుడ్ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ వర్క్ ఫ్లోస్. సో ఈ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ వర్క్ ఫ్లో అనేది ఇక్కడ ఉండాలి చూసుకోవాలి. ఒక టీం తీసుకొని టీం యొక్క ప్రతి రెస్పాన్సిబిలిటీని కూడా ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది అనే గ్యారంటీని ఇవ్వాలి. ఓకేనా, ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది, ఈ ఐడియా అనేది చాలా మంచిది అనే గ్యారంటీని ఇవ్వగలిగే దమ్ము ఉండాలా. ఆ తర్వాత సక్సెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు చూస్ ద టాప్ ఐడియాస్. సో నువ్వు తీసుకున్న ఐడియా మీదే నువ్వు ఎంత సక్సెస్ అవుతావు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ చేశాక దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, దాని సేల్స్ ఉంటుంది. నీకు ఎంత ఐడియా ఉన్నాయి, సేల్ చేయలేకపోతే వేస్ట్ కదా నీకున్న ఐడియా. సో ఓకే, దానికి సంబంధించిన చిన్న పిక్చర్. ఇందులో స్టెప్స్ ఏవేవి ఉంటాయి. ఫస్ట్, యాజ్ ఆల్రెడీ మెన్షన్, ద వేస్ కంపెనీస్ ఫైండ్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియాతో వస్తాడు. బట్ వీ విల్ సీ దట్ వాట్ ఆర్ ద ఓవరాల్ స్టెప్స్. అయితే ఒక కంపెనీ స్థాపించడానికి కావాల్సిన ప్రతి స్టెప్ని ఇక్కడ మాట్లాడుకుందాం అని చెప్పాడు. థామస్ ఎడిసన్ అనే అతను స్ట్రీమ్ లైన్ సెట్ ఆఫ్ స్టెప్స్ ఫర్ ద ఐడియా జనరేటింగ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్కి థామస్ ఎడిసన్ అనే అతను ఒక పద్ధతి చెప్పాడు. సో దిస్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ బై ప్రొడక్ట్ బిల్డింగ్. దీన్నే ప్రొడక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, టీంని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనేది చెప్పాడు. ఫస్ట్ దీని గురించి ఒక సమ్మరైజ్గా చెప్పాడు. ఎనేబుల్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎనేబుల్ అంటే నీ ఫీల్డ్లోని అసలు నువ్వు ఏ ఇన్నోవేషన్ చేయాలనుకుంటున్నావు, ఏది డెవలప్ చేయాలని ఒక క్లారిటీ ఉండాలి. డిఫైన్. ఈ స్టేజ్లో అసలు దానికి ఉన్న అవసరాలు ఏంటి, నీడ్స్ ఏంటి తెలుసుకోవాలి. మూడోది, ఇన్స్పైర్. నువ్వు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు ఈ ఐడియాని, అంటే ఈ ఐడియాని ఇంకొక దగ్గర ఎవరికో సక్సెస్ అయినా ఉండవు, ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. ఆ తర్వాత వాడు ఎలా వెళ్ళారు, అంటే నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ఎలా వెళ్ళారు, ఇలాంటివి ఒక ఐడియా ఉండాలి. ఆ నెక్స్ట్ సెలెక్ట్. అంటే నువ్వు తీసుకున్న ఐడియా మీద ఒక పర్టికులర్ నీకంటూ ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి నీ మైండ్లో అని చెప్పాడు. ఆ నెక్స్ట్ ఆప్టిమైజ్. అంటే ఐడియాని తీసుకొని రోజు రోజుకు పని చేస్తూ దాన్ని బెటర్ చేయాలి. కాన్సెప్ట్ని ఫైనలైజ్ స్టేజ్కి వచ్చేసరికల్లా చాలా బెటర్గా వెళ్ళాలి. ఆ తర్వాత లాస్ట్ స్టెప్, ఐడియాని ఇంప్లిమెంట్ చేసి వేరు రకాలుగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని నువ్వు సెల్ చేసే దమ్ము ఉండాలి. సో ఇలా అయితేనే నువ్వు తీసుకున్న ఏదైతే నువ్వు ఒక ఐడియా నీ బుర్రలోకి వస్తుందో ఆ ఐడియా సక్సెస్ అవుతుంది అని చెప్పాడు. ఇది బిజినెస్ ఎవరైతే లైఫ్లో చేయాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ నువ్వు క్వశ్చన్లా చదవకుండా లైఫ్లో ఒక లెసన్లా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్? ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల వచ్చే మనకి బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్, critical success factors. You identify the objective essential of success factors which will then, అంటే ఏం లేదన్న, ఎవరైతే ఈ ఏదైతే ఒక ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసేటప్పుడు వాళ్ళు దేన్ని పాయింట్అవుట్ చేయాలంటే మేనేజ్మెంట్ అటెన్షన్ని, అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ అంటే దాని గోల్స్ని రీచ్ అవ్వడానికి చూసే ఆర్గనైజేషన్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్, డెవలపింగ్ కేపీఐస్, అంటే one of the best way to this by measuring matrices and key performance indicators. సో ఈ రెండింటిని వాడుకొని సో నువ్వు ఏది అచీవ్ చేయాలనుకుంటున్నావు, కేపీఐస్ అంటే డైరెక్ట్గా నీ గోల్ ఏంటి, నీ ఆబ్జెక్టివ్ ఏంటి అనే దానికి రిలేట్ అయి ఉంటుంది. ప్రివెంట్ హైండ్రాన్సెస్, అంటే కరెక్ట్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్, అంటే ప్రాజెక్ట్ కరెక్ట్గా నువ్వు పిక్ చేసుకునే క్యాపబిలిటీ నీలో ఉండాలి. సో కరెక్ట్గా పిక్ చేసుకుంటే నువ్వు కరెక్ట్గా సక్సెస్ అయిపోతావు. ఇఫ్ క్రూషియల్ రిక్వైర్మెంట్ హ్యావ్ బీన్ ఓవర్లుక్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఫేజ్, ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఉంటావో అప్పుడే నువ్వు దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, దాని తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది సక్సెస్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా నువ్వు ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్, సేవ్ కాస్ట్స్. ఎర్లీ స్టేజ్లో నీకు అది 50 రూపాయలకి అయిపోద్ది అనిపిస్తుంది, కానీ నువ్వు వెళ్తున్న కొద్దీ అది 150 రూపాయలు అయిపోద్ది. సో అంటే నువ్వు ఆ మనీని కూడా కరెక్ట్గా మేనేజ్ చేసేటట్టు ఉండాలి. బల్క్ క్వాంటిటీలో నువ్వు ఏదైనా రిసోర్స్ ఇచ్చావు థర్డ్ పార్టీ వాళ్ళకి, వాటి డిస్కౌంట్ ప్రైసెస్, మనీ సేవింగ్, లాంగ్ రన్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మార్కెట్లో ఇవన్నీ చూసుకొని మనీని సేవ్ చేయగలగాలి. స్మూత్ ఫంక్షనింగ్, ప్రాజెక్ట్తో స్మూత్ ఫంక్షనింగ్ ఉండాలి. నెక్స్ట్, ఐడెంటిఫై రిస్క్స్. ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఖచ్చితంగా ప్రాజెక్ట్లో ఉన్న రిస్క్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒకటి, డాక్యుమెంటేషన్ రివ్యూస్. సో డాక్యుమెంట్ అనేది క్లియర్గా లేకపోయినట్లయితే, అంటే నువ్వు డాక్యుమెంటేషన్లో చాలా జాగ్రత్తగా క్లియర్గా ఉండాలి, అర్థం అవడానికి కూడా ఈజీగా ఉండాలి. ఇట్ కెన్ ఐదర్ బి డన్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్, అయితే ప్రాజెక్ట్ మేనేజర్ అయినా చేస్తారు లేదా వాడి దగ్గర టీమ్ అయినా చేస్తారని చెప్పారు. నెక్స్ట్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇందులో దీన్ని ఒక టీం తీసుకోవాలి. ఈ రిస్క్ మేనేజ్మెంట్కి ఒక టీం కన్సల్ట్ అయ్యి సో నీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి రిస్క్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పాలి. చెప్పి ఆ రిస్క్ని ప్రిడిక్ట్ చేశాక ఆ రిస్క్ నుంచి బయటపడడానికి, అక్కడ వరకు వెళ్ళకుండా ముందే జాగ్రత్త పడడానికి ప్రివెన్షన్స్ తీసుకోవాలి. నెక్స్ట్, బ్రెయిన్ స్ట్రామింగ్. సో అంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది ఎలాంటిదంటే హెల్ప్స్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డొమైన్స్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియాతో వస్తారు. నేను ఒకలా చెప్తే ఇంకోలా చేస్తారు, ఇంకోలా చేస్తారు. అలా కాదు, ఒక్కరి మాట మీద వెళ్ళాలి. అంటే పీపుల్ కెన్ ఇమేజిన్ ఎనీ పొటెన్షియల్ రింగ్స్ దట్ కెన్ అరైజ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో అంటే అక్కడ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. చెక్ లిస్ట్. ఆ తర్వాత ఏ రిస్కులు మన దగ్గరికి వచ్చాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ చేసుకోవడానికి టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్వాట్ అనాలిసిస్, అంటే నీ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, నీ కంపెనీ యొక్క వీక్నెస్ ఏంటి, నీకు లైఫ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైఫ్లో ఎలాంటి థ్రెట్స్ రావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు ముందే అనాలిసిస్ చేసుకోవాలి ఆ కంపెనీకి సంబంధించి. ఆ తర్వాత ఇవన్నీ నీకు అనాలిసిస్ అయితే నువ్వు గ్రోత్ అవ్వడం కోసం కొత్త ఐడియాస్ నువ్వు తీసుకురావచ్చు నీ బిజినెస్లో అని చెప్తూ వచ్చావు. సో లాస్ట్, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, అంటే it is ability to propose business or investment to generate positive cash flow and meet other financial objectives. ఈ ఫైనాన్షియల్గా ఏ విధంగా స్టేబుల్గా ఉండాలి, ఒక బిజినెస్లో ఫైనాన్షియల్గా ఏ విధంగా స్టేబుల్గా ఉండాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ విధంగా స్టెబిలిటీని మెయింటైన్ చేయాలనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై క్యాలిక్యులేటింగ్ ద ప్రాజెక్టెడ్ కాస్ట్. సో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటి, దాని యొక్క రెవెన్యూ ఎంత, ఇవన్నీ కూడా సో నీకు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఇందులో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సైజు, అంటే ప్రాజెక్ట్ సైజుని బట్టి, ఇప్పుడు 1 కిలోమీటర్ బిజ్ చేసింది అనుకున్నాం, 5 కిలోమీటర్ బిజ్ చేసింది తేడా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలా. అక్కడున్న మార్కెట్ కండిషన్, ఒక్కొక్క దగ్గర సిమెంట్ ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఇనుము ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఆ యొక్క మార్కెట్ కండిషన్స్ని తెలుసుకోవాలా. అక్కడున్న కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిసోర్స్ తెలుసుకోవాలా. నువ్వు బిడ్డింగ్ ఏమో 100 కోట్లకి ఇచ్చావు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏమో 50 కోట్లు, అప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్ చేయలేవు కదా. సో అలాగా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిసోర్స్ కూడా నీకు తెలిసి ఉండాలా. సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కూడా నీకు తెలిసి ఉండాలా. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఫైనాన్షియల్గా స్టేబుల్గా నీ కంపెనీని రన్ చేయగలవు. నెక్స్ట్, జనరల్గా మాట్లాడుకుంటే ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ ప్రొజెక్షన్, 2 క్యాష్ ఫ్లో అనాలిసిస్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఫస్ట్, ఈ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీలో ఒక బిజినెస్ అనేది ఫండ్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ విధంగా తన బిజినెస్ పెంచుకోవాలి అనే దాని మీద ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్, ఫస్ట్ ఇంక్రీజ్ ఫ్లెక్సిబిలిటీ.
ఫైనాన్షియల్ ఫీజ్ తీసుకుంటే ఇట్ హ్యాస్ మోర్ ఫ్రీడమ్ టు మేక్ డెసిషన్ అబౌట్ ఇట్స్ ఆపరేషన్. సో నువ్వు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాను, నీ కంపెనీకి సంబంధించి నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఎవరికి చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే నీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇది లైక్ ఎంటర్ప్రినర్షిప్ లాంటిది. ఇందులో రిస్క్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ రిస్క్ ఉంటుంది, షార్ట్ టర్మ్ రిస్క్ ఉంటుంది. ఇవన్నీ ముందే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ రెడ్యూస్ రిస్క్. ఇక్కడ ఏం చేయాలంటే ఫైనాన్షియల్ ఫీజిబుల్గా ఉంటే నువ్వు రిస్క్ని తగ్గించేస్తావు. రిస్క్ తగ్గించుకొని నువ్వు చేసుకోవచ్చు అని చెప్తూ వచ్చాడు. సో దీనివల్ల నీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా స్ట్రాంగర్ బాటమ్ లైన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ కాస్ట్. కంపెనీ నీదనుకో, నీకు ఇన్వెస్టర్స్ లేదనుకో, నువ్వు ఎంతైనా తగ్గించవచ్చు, నో ఇష్యూ. ఎందుకంటే నీది కంపెనీ. ఏదో ఇన్వెస్టర్ అనుకో, నువ్వు ప్రైస్ తగ్గిస్తే ఒప్పుకోడు. సో ఈ విధంగా ఒక బిజినెస్ అనేది ఫైనాన్షియల్ ఫీజిబుల్గా ఉంటే నీ ఎక్స్పెన్సెస్కి అనుగుణంగా, నీ ఇన్వెస్ట్మెంట్కి అనుగుణంగా నువ్వు కాస్ట్ని రిడ్యూస్ చేయొచ్చు, పెంచవచ్చు. ఓకేనా? సో లో ఆపరేటింగ్ కాస్ట్ బట్టి మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు క్యాపిటల్. ఒక బిజినెస్ అనేది ఫైనాన్షియల్ ఫీజిబుల్గా ఉంటే ది ఇన్వెస్టర్స్ నుంచి కానీ లెండర్స్ కానీ ఈజీగా ఫండింగ్ తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి నువ్వు ర్యాపిడ్గా రోజు రోజుకి నీ బిజినెస్ని పెంచుకోవచ్చు. ఒక ఫుల్ పొటెన్షియల్ని కలిగి ఉంటామని చెప్పాడు. లాస్ట్గా మనం చూసుకుంటే క్వశ్చన్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్, క్యాచ్ మిస్సింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడున్న కొత్త బిజినెస్లో చూసుకుంటే చాలా వరకు ఎక్స్పెన్సెస్ మర్చిపోతున్నారు. ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఏం చేస్తుందంటే నీకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏంటి అవన్నీ ఫిగర్ అవుట్ చేసి నువ్వు నెంబర్ ఆఫ్ సర్ప్రైజ్ డౌన్ ద రోడ్ ఆర్ అట్లీస్ట్ ప్రిపేర్స్ ఏ కంపెనీ ఫర్ దమ్. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని పట్టుకొని సో నీవు ఒక కంపెనీని ఎలా రన్ చేయాలి అనేదాన్ని ప్రిపేర్ చేయడానికి ఈ క్యాచ్ మిస్సింగ్ ఎక్స్పెన్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెవెన్యూ టార్గెట్స్. సెట్ రెవెన్యూ టార్గెట్స్. వన్స్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కంప్లీట్ అయితే, ఒకసారి అనాలిసిస్ కానీ కంప్లీట్ అయితే నీకు ఎంత అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీనికి ఒక టార్గెట్ ఉండాలి నీకు. సో అంటే నీ సేల్స్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒక గోల్ లేకుండా సేల్ చేస్తే అది టార్గెట్ లేకుండా సేల్ చేయకూడదు. ఖచ్చితంగా రెవెన్యూకి టార్గెట్ ఉండాలి. నెక్స్ట్ మేక్ స్మార్టర్ డిసిషన్స్. ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్లో అయితే ఏమి, వాళ్ళ బిజినెస్ బేస్డ్ ఎమోషన్ అయితే ఏమి, ఏవైతే ఈ డెసిషన్స్ ఉన్నాయో అవి స్మార్ట్గా తీసుకోవాలి. ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ సక్సెస్ అవ్వడానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, సో అవన్నీ నువ్వు ముందే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫండ్ యువర్ బిజినెస్. ఇది ఏంటంటే ఒక బిజినెస్ ప్లాన్ యొక్క కీ కాంపోనెంట్ అంటారు. సో అంటే బయట నుంచి నీకు ఏ ఫండ్స్ కావాలని నీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా నువ్వు ఒక ప్లాన్ ఉండాలి నీకు. ఫర్దర్గా నీ అనాలిసిస్ మంచిదైంది అనుకో, నువ్వు వేరియస్ వేలో ఫైనాన్సింగ్ అనేది వస్తుంది నీకు. నెక్స్ట్ బెటర్ ప్రైసింగ్. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఒక ప్రోడక్ట్కి దాని యొక్క కాస్ట్ ఎంత పెట్టాలి అనే ఐడియా నీలో ఉండాలి ఖచ్చితంగా. ఇది దేనికి హెల్ప్ అవుతుంది? హైలీ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ providing the better price of your product that can fetch maximum profit without increasing the existing price. సో నీ ఇక్కడ ఉన్న ప్రైస్ని నువ్వు పెంచుకున్నానే మ్యాక్సిమం ప్రాఫిట్ నువ్వు తీసుకురావచ్చు. ఓకేనా? నెక్స్ట్ కవర్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ని యూజ్ చేసుకుని ఒక ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఈ సెకండ్ యూనిట్ నాన్న. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతి పాయింట్ బై పాయింట్ నేర్చుకోవాలి. వెరీ సింపుల్ అన్న. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్ పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 3తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా విన్నాను ఇందులో లాస్ట్ యూనిట్. సో అంటే ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా ప్లాన్ చేయాలి అనే దాని గురించి యూనిట్ ఉంటుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయడం అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఒక ఖచ్చితమైన లేదా ఒక ఇంపార్టెంట్, ఖచ్చితంగా నువ్వు దీన్ని పాటించాలి. ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉండాలి. సో ఇలా ఉండటం వల్ల పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు దూరంగా ఉండగలవు అని చెప్తూ వచ్చాడు. సో దీనిలో ఉన్న కొన్ని బెనిఫిట్స్. ఫస్ట్, హెల్ప్స్ ఎన్ష్యూర్ ప్రొజెక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ టైం. సో నీకు ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉంటే ఆన్ టైంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. విత్ ఇన్ బడ్జెట్ కొన్ని ప్లాన్ ఉంటే విత్ ఇన్ బడ్జెట్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, ఫెసిలిటేటివ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ టీమ్. సో నీకు ఒక ప్లాన్ ఉంటే ఏ రోజు ఏం పని చేయాలని నీ టీంకి నువ్వు చెప్పవచ్చు. నెక్స్ట్, పొటెన్షియల్ రిస్క్ని నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు స్టార్టింగ్లోనే. అంటే నువ్వు ప్లాన్ చేసేటప్పుడు ఒక రోజు కావాల్సిన పని 2 రోజులు అవుతుంది, 2 రోజులు అవ్వాల్సిన పని నువ్వు ప్లాన్ చేయలేదనుకో అది 4 రోజులు 5 రోజులు అయిపోద్ది. సో నువ్వు ప్లాన్ చేస్తే 2 రోజుల్లోనే అవుతుంది. సో ఆ విధంగా. నెక్స్ట్, సో నీ విజన్ని నువ్వు ఇతరులతో కమ్యూనికేట్ చేయొచ్చు, నీ టీంతో కానీ ఎవరితో అయినా. నీకు ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉండాలి. అదేవిధంగా నీకు ఒక ప్లానింగ్ ఉంటే నీ దగ్గర చేసే టీం కూడా
ఆ గోల్ని ఫోకస్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టాలి, బ్రిడ్జ్ మొత్తం కట్టియాలని కదా అందరూ అనుకుంటారు. సో దానికి ఒక ప్లాన్ ఉంది కదా, ప్లాన్ లేకుండా ఒకడు ఆ చివరి కడతాడు, ఈ చివరి కడతాడు, ఎటు వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ప్లాన్ అనేది ఉండాలి. నెక్స్ట్, అసలు ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే అందులో మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటి చూద్దాం. ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ నాన్న. ఇందులో చాలా రకాల పాయింట్స్ ఉంటాయి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఒక బ్లూ ప్రింట్ ఉండాలి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కోసం. అంటే మొత్తం టీంని గైడ్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ నీ దగ్గర ఉండాలి. చాలా మూవీస్లో మనం చూస్తాం కదా, ఒక పేపర్ పట్టుకుని ఇలా కట్టాలి ఇలా కట్టాలి ఇలా కట్టాలి అంటారు, అదే బ్లూ ప్రింట్ అన్న. సో ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క స్టెప్లో మనం మాట్లాడదాం. ఫస్ట్, ప్రాజెక్ట్ స్కోప్. ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఎంతవరకు ఉంది అంటే ప్రాజెక్ట్ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ స్కోప్ తెలుసుకోవాలా. ఓకేనా? సో దాని యొక్క బౌండరీస్ ఏంటి, అక్కడ నువ్వు ఏటి కలపాలి ఏటి కలపకూడదు, అవన్నీ నీకు తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్ అనేది ఆ పని కరెక్ట్గా అవుతుందా, దాని యొక్క పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్. అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ క్లియర్గా ఉందనుకో, నీకు అక్కడ ఈజీగా నువ్వు అక్కడ అనుకున్న పని పూర్తి చేయొచ్చు. నెక్స్ట్, దీస్ ఆబ్జెక్టివ్స్ సర్వ్ యాజ్ ద ప్రాజెక్ట్ గోల్స్ అండ్ హెల్ప్ అలైన్ ఎఫర్ట్స్ టువర్డ్ ఏ కామన్ పర్పస్. సో నువ్వు ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది నీకు ఉన్నట్లయితే, ప్రాజెక్ట్ ప్లానింగ్లో మెయిన్గా మనకు కావాల్సింది కామన్ పర్పస్. అందరూ కూడా ఒకటే కామన్ పర్పస్తో పనిచేయాలి. నెక్స్ట్, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్, WBS అంటారు. అంటే ప్రాజెక్ట్ని ముక్కలుగా విడగొట్టేసి, ఇది మూడో స్టెప్ నాన్న. ప్రాజెక్ట్ ముక్కలుగా విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని, ఒక్కొక్క యాక్టివిటీని, ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్కరికి ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు నీకు చాలా పెద్ద టాస్క్ అయినా సరే ఈజీగా పని అయిపోతుంది. ఇది మూడో స్టెప్. నాలుగోది, రీసోర్స్ అలొకేషన్. అంటే సో అక్కడ అవసరాలు ఏంటి అనేది నీకు తెలిసి ఉండాలి. అక్కడ బడ్జెట్ నీకెంత, అక్కడ ఏ మెటీరియల్ అవసరం, ఎంత ఎక్విప్మెంట్ అవసరం, ఇది నాలుగోది. ఇవి తెలుసుకోవాలా ఖచ్చితంగా. అప్పుడు నువ్వు అనుకున్న పని సక్సెస్ఫుల్గా పని చేయగలవు. నెక్స్ట్, ప్రాజెక్ట్ షెడ్యూల్. ఒక టైం లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఏ రోజు ఏం పని చేయాలి అనేది 5 స్టెప్ నాన్న. ఖచ్చితంగా ఒక టైం షెడ్యూల్ అనేది ఉండాలి. ఆ టాస్క్ సంబంధించిన అవుట్లైన్స్ మొత్తం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి డెడ్ లైన్స్ ఉండాలి. డెడ్ లైన్స్ ఉన్నప్పుడు ఆ వర్క్ స్పీడ్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్. సో అంటే అక్కడ ఉన్న రిస్క్ని నువ్వు తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. సో అది ఖచ్చితంగా అవసరం. అక్కడ ఎంత రిస్క్ ఉన్నదో నీకు తెలియాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇన్క్లూడ్స్ ఏ రిస్క్ అసెస్మెంట్ అవుట్లైన్స్ ద పొటెన్షియల్ ఛాలెంజెస్ అండ్ దర్ ఇంపాక్ట్స్. సో నెక్స్ట్, strategies for risk mitigation and contingency plans are developed to address these challenges. సో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం కోసం కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తామని చెప్తూ వచ్చాడు. అది అవసరం లేదు. క్వాలిటీ స్టాండర్డ్స్. సో నువ్వు అక్కడ డాక్యుమెంటింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి పక్కాగా క్వాలిటీని బట్టి నువ్వు అక్కడ ఎంత క్వాలిటీ అవసరం అది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ క్వాలిటీ ఎంత అవసరం ఆ ప్రాజెక్ట్కి, ఎంత క్వాలిటీలో ఇస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, కమ్యూనికేషన్ ప్లాన్. ఒక కమ్యూనికేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకడు తెలుగు వాడు, ఒకడు హిందీ వాడు, ఒకడు ఇంగ్లీష్ వాడు అయితే ఏం బాగుంటుంది. అందరూ కూడా ఒకే, అంటే లాంగ్వేజ్ పరంగానే కాదు, మైండ్ విధంగా కూడా అందరూ ఒకేలా ఆలోచించేలాంటి వాళ్ళు ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ వైటల్ ఫర్ ప్రాజెక్ట్ సక్సెస్. ఏ కమ్యూనికేషన్ ప్లాన్ డిఫైన్స్ హౌ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్సెమినేటెడ్, హూ ద స్టాక్ హోల్డర్స్ ఆర్ అండ్ వాట్ ఛానల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే అసలు నువ్వు ఎక్కడ పని చేయాలి, ఎక్కడి నుంచి ఎంతవరకు పని చేయాలి, ఎవరి నుంచి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఈ అంతా ఒక ప్లాన్ అనేది ఉండాలని చెప్పాడు. నెక్స్ట్, ప్రొక్యూర్మెంట్ ప్లాన్. అంటే దీంట్లో సప్లయర్స్ ఎవరు, వెండర్స్ ఎవరు, ఈ ప్లాన్ డెవలప్ చేస్తుండగా దీని అవుట్లైన్స్ ఏంటి, దీని స్ట్రాటజీ ఏంటి, సో ఇదంతా నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, చేంజ్ మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇందులో ఏమేమి ఉంటాయి, ఇట్ అడ్రసెస్ హౌ చేంజెస్ టు ప్రాజెక్ట్ స్కోప్. ఒకలాగా పెట్టావు, అది నచ్చలేదు, దాన్ని మార్చాలా, సో అవన్నీ తెలిసి ఉండాలి. అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, అక్కడ ఏం మార్చాలా, ఇవన్నీ నీకు డాక్యుమెంట్స్ అవసరం, దాన్ని ఏ విధంగా ఎవాల్యూట్ చేయాలి లేదా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్, చివరి స్టెప్స్కి వచ్చాం మనం. లాస్ట్ స్టెప్స్ కూడా ఏం మాట్లాడుకుంటామంటే కాస్ట్ ఎస్టిమేట్ అండ్ బడ్జెట్. సో దానికి ఎంత అవసరం, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దాని డీటెయిల్ బడ్జెట్ తయారు చేయాలి. ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ పని ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ లేబర్ ఎంత అవసరం, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, స్టాక్ హోల్డర్ అనాలిసిస్. అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేయగలగాలి. అది నెక్స్ట్ స్టెప్ నాన్న. ఈ స్టేక్ హోల్డర్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ అనేది కమ్యూనికేషన్ టైలరింగ్లో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్, లీగల్ అండ్ రెగ్యులారిటీ కన్సిడరేషన్స్. సో అక్కడ వచ్చే లీగల్ సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ లొకేషన్లో కానీ ఆ ప్రాజెక్ట్ యొక్క దానికి సంబంధించిన లీగల్కి సంబంధించిన ఆ సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ప్లానింగ్ అప్పుడే చేయాలి ఈ పనులన్నీ. ఓకేనా? లీగల్ ఇష్యూస్ రాకుండా నువ్వు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్,
మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఖచ్చితంగా అంటే ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒకరు ఉండాలి దాన్ని మానిటర్ చేయడం కోసం. ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఎంతవరకు వచ్చింది, దాని యొక్క టైం లైన్ బట్టి ఎంతవరకు పని జరుగుతుంది, అది ట్రాక్లో ఉందా, ఒకడు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తున్నాడా, ఇవన్నీ మానిటరింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తావు అసలు ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే? ఫస్ట్ అసలు నీ ప్రాజెక్ట్ గోల్ ఏంటి తెలుసుకోవాలా. అంటే ఒక క్లియర్ విజన్ ఉండాలా నీకు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఒక క్లియర్ గోల్ ఉండాలి నీ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయగలగాలి. అసలు నీ టీంలో ఎవరు, నీ టీం ఎవరు, నీ క్లయింట్స్ ఎవరు, నీకున్న స్పాన్సర్స్ ఎవరు, నీ నీ ప్రోడక్ట్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది, సో ఒక్కొక్కరు రోల్ ఏంటి, ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఒక టైం లైన్, పక్కాగా టైం లైన్ అనేది ఉండాలి. నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా దానికి ఒక ఎండ్ డేట్ అనేది ఉండాలి, అప్పుడే వర్క్ అనేది స్పీడ్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. సో అంటే ప్రతి దానికి తగినంత సమయంలో పనిచేయాలి. ఓకేనా. సరే నెక్స్ట్ బ్రేక్ ఇట్ డౌన్. నీ ప్రాజెక్ట్ని చిన్న చిన్న ముక్కల కింద యూజ్ చేసి లేదా సబ్ టాస్క్ కింద విడగొట్టేసి నువ్వేం చేయాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు పని జరుగుతుందా లేదనేది చూడాలా. నెక్స్ట్ పాయింట్ రీసోర్సెస్ యూనియన్. ప్రతి వాళ్ళకి కూడా ప్రతి టాస్క్ ఇచ్చేటప్పుడు ఆ పీపుల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేమి, ఆ పీపుల్కి కావాల్సిన మెటీరియల్స్ అయితేమి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో అలా నువ్వు ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ పని లేట్ అవ్వదు, పని స్పీడప్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ డీల్ విత్ రిస్క్ని మేనేజ్ చేసే దమ్ము ఉండాలి. అంటే నువ్వు ఒక ప్లాన్ చేసేటప్పుడు అక్కడ ఎలాంటి ఇష్యూ వచ్చినా లేదా అక్కడ ఏం జరిగినా నీకు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నీ ప్లాన్ని అని చెప్పాడు. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ద లూప్. అంటే ప్రాజెక్ట్ అప్డేట్స్ అనేవి అన్నీ కూడా నువ్వు ఒక ఫైల్ రూపంలో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలా, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలా అని చెప్తూ వచ్చాడు. సో ఇందులో ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అన్న, కొన్నిసార్లు ఇస్తాడు కొన్నిసార్లు ఎవడు. చదవండి ఈ క్వశ్చన్ కూడా. PERT CPM మధ్యన ఉన్న కంపారిజన్ అడిగాడు. ఈ రెండు కూడా కామన్ క్యారెక్టరిస్టిక్స్ని షేర్ చేయడానికి వాడతారు. ఆరిజిన్ PERT అనేది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అన్న, CPM అనేది ఒక కెమికల్ ఇండస్ట్రీలో ఉంది. అన్సర్టెనిటీ చూసుకుంటే PERT అనేది అంటే ఈ PERT అనేది ఏదైతే ఉందో దీన్ని అంచనా వేయలేం. CPM అనేది అన్సర్టెనిటీ అలౌ చేయదు. నెక్స్ట్ నేచర్, PERT అనేది నాన్ రిపిటేటివ్ జాబ్స్, CPM అయితే రిపిటేటివ్ జాబ్స్. టైం, PERT అనేది స్ట్రెస్సెస్ ఆన్ టైం బేస్డ్ కాన్సెప్ట్, ఖచ్చితంగా టైం బేస్డ్ కాన్సెప్ట్ స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ CPMలో కాస్ట్ బేస్డ్ కాన్సెప్ట్, ఇక్కడ టైంకి పని అయిపోవాలా, ఇక్కడ బడ్జెట్లో పని అయిపోవాలా. ఓకే. నెక్స్ట్ PERT అనేది ప్రోబాలిస్టిక్ మోడల్, CPM అనేది డిటర్మినిస్టిక్ మోడల్. టైం ఎస్టిమేట్, PERT అనేది 3 times ఎస్టిమేట్ చేస్తుంది, CPM అనేది ఒకసారి ఎస్టిమేట్ చేస్తుంది టైంని. క్రిటికల్ యాక్టివిటీస్ అంటే PERTలో క్రిటికల్ యాక్టివిటీస్ అనేది యూజ్ చేయరు, CPMలో డమ్మీ యాక్టివిటీస్ని వాడరు. సూటబిలిటీ, PERT అనేది హై ప్రెసిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, CPMలో అంత రిక్వైర్మెంట్ అనేది ఉండదు, సివిల్ కన్స్ట్రక్షన్లో వాడుతూ ఉంటారు. ఈవెంట్ ఆర్ యాక్టివిటీ, PERT అనేది ఒక ఈవెంట్ ఓరియంటెడ్, మరి CPM అనేది యాక్టివిటీ ఓరియంటెడ్. సో దీని మీద సిమిలారిటీస్ చూసుకుంటే PERT CPM సేమ్ ప్రొసీజర్లో ఉంటాయి, సేమ్ టెక్నిక్స్ని వాడతారు, సేమ్ డయాగ్రామ్స్. PERT CPM ఈ రెండు టెక్నిక్స్లో కూడా అంటే ఎప్పటికి స్టార్ట్ చేయొచ్చు, దాన్ని ఏ టైంలో ఫినిష్ చేయొచ్చు, ఇవి కూడా ఒకేలాగా ఉంటాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ ప్లాను, ప్రాజెక్ట్ కంట్రోల్, దాని యొక్క షెడ్యూల్, ఇదంతా ఒకే విధంగా ఉంటాయి. దీనిలో ప్రతి సిగ్నిఫికెంట్ టాస్క్, అదేవిధంగా ప్రతి యాక్టివిటీ కూడా సేమ్ టెక్నిక్స్తో పనిచేస్తాయి, రెండు ఒకేలాంటి టెక్నిక్స్తో పనిచేస్తాయి. నెట్వర్కింగ్ ప్రిన్సిపల్స్ కూడా రెండు ఒకటే. ఓకేనా. సో వీటి మధ్యన సిమిలారిటీస్, ఇది నేర్చుకోకపోయినా ఖచ్చితంగా మీద 3 క్వశ్చన్లు నేర్చుకోవాలి. టైం ఉంటే ఈ క్వశ్చన్ నేర్చుకున్నాను, ఎగ్జామ్కి ఒక రోజు ఉంటే ఈ క్వశ్చన్ టచ్ చేయొద్దు, మిగతా క్వశ్చన్ చదవాలి. ఓకే. సో ఇవి మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన 3 యూనిట్స్. సో ఇవి కంప్లీట్ చేశాక మీకు ఇంకేమైనా స్కిల్స్ కావాలంటే మన యాప్లో ఉన్నాయి, చెక్ చేయండి. యాప్ నేమ్ DMT Logics, ఈ PDF కూడా యాప్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.